రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంచాల రోడ్డులోని కూరగాయల మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణాలన్నీ మంటలో దగ్ధమయ్యాయి. అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అర్ధరాత్రి జరగడంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు పరుగులు తీశారు. ప్రమాదానికి కారణాలేమిటన్నది తేలాల్సి ఉంది. ఇటీవలే వేరే ప్రాంతం నుంచి కూరగాయల మార్కెట్ను మంచాల కూడలికి తరలించారు. కూరగాయలు కానీ ఉల్లిగడ్డ కానీ కూలింగ్ షాప్ ఒక్కొక్క షాప్లో 20,000 నుంచి 40,000 దాకా మాల్ ఉంది ఒక్కొక్క షాప్లో. ఆ సంత కోసం అందరూ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇది మొత్తం కాలిపోయింది కానీ మాకు ఏ ఉపాధి లేకుండా పోయి మాకు వస్తుంది. మొత్తం బూడిదే మిల్లు మాకు ఇక్కడ బూడిదే మిల్లు కాబట్టి వచ్చిన స్థానిక మన కౌన్సిలర్ కానీ చైర్మన్లకు కానీ ఎవరు లీడర్లకు పూజ చేసిన ఎవరు స్పందిస్తలేరు. అక్కడ లేపనికే మాత్రం ప్రతి ఒక్క లీడర్ వచ్చి మాకు ఎదురు చూపిస్తాం లేపి ఇక్కడికి వచ్చినాక ఎవరు ఆదుకున్న ఆదులు ఇక్కడ పోయినాం. ఒక్కొక్కరికి ఇచ్చి అందరూ అప్లై పాలైపోయాయి. పైన తీసుకొని పైన గట్టి పరిస్థితి ఉంది ఇక్కడ. మాది కూరగాయల షాపు. మమ్మల్ని ఎమ్మెల్యే గారు అక్కడికి నుంచి తీసుకొచ్చి చౌరస్తా ఉన్న తెచ్చి ఇక్కడ వేసిండు. ఇక్కడికి వేసిన వద్దుగా మాకు అప్పులే ఉన్నాయి కానీ ఆమెదాని మాత్రం లేదు. అట్లయినా మేము అమ్ముకుంటూ ఏదో గడుపుతున్నాము. ఇగో ఈ రోజు ఈ పని అయింది. మరి మాకేం పరిష్కారం ఇస్తారు? అదేంది చైర్మన్ సార్ ఫోన్ చేస్తే ఒకసారి లిఫ్ట్ చేసి మళ్ళీ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఏమైంది మాకే తెలియదు. మంటలు మాలుతుంటే లేచినాం అంతే. మంటలుగా మేము భయపడ్డాం సార్. మంటలు తట్టుకోలేక భయపడ్డాం మేము. ఇక తలిగింది మాకు. అది ఏమైంది అర్థం తెలుస్తలేదు.